డాక్టర్ ప్రియాంక మృతి ఘటనపై జరుగుతున్న విచారణను నిష్పక్షపాతంగా సమగ్రంగా చేపట్టాలని, ఈ ఘటనలో ప్రసాదిత్య మాల్ యాజమాన్యం, సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యం కూడా ఉందని, వారిని సైతం విచారణ పరిధిలోనికి తీసుకురావాలని వైసీపీ యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ డిమాండ్ చేశారు. డాక్టర్ ప్రియాంక మృతి ఘటనపై న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జక్కంపూడి గణేష్, విద్యార్థి సంఘాల నాయకులు గురువారం రాజమహేంద్రవరం ఎస్పీ కార్యాలయంలో విచారణాధికారి దేవరాజ్ పాటిల్ ను కలిసి ఫిర్యాదు పత్రం అందజేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ప్రసాదిత్య మాల్ వద్ద విద్యార్థులతో కలిసి ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ప్రియాంక కుటుంబానికి మాల్ యాజమాన్యం అండగా నిలిచి తగిన సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఘర్షణ సమయంలో సెక్యూరిటీ సిబ్బంది వ్యవహరించిన తీరుపైన విచారణ జరపాలని, సీసీటీవీ ఫుటేజీని పూర్తిగా పరిశీలించి వాస్తవాలను వెల్లడించాలని కోరారు. నిందితులపై నేరపూరిత మానవ హత్యకు సంబంధించిన చట్టపరమైన అంశాలను పరిశీలించి తగిన కేసులు నమోదు చేయాలని గణేష్ డిమాండ్ చేశారు. ప్రియాంక కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. విచారణ అధికారి నిష్పక్షపాతంగా విచారణ జరుపుతామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బొంతా శ్రీహరి, విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు తగరం సోము, సత్తి సాయి సందీప్ తదితరులు పాల్గొన్నారు. ప్రియాంకకు వెంటనే న్యాయం జరగాలి. ప్రియాంకకు వెంటనే న్యాయం జరగాలి. ప్రియాంకకు వెంటనే న్యాయం జరగాలి. వెంటనే న్యాయం జరగాలి. మాల్ నుండి ప్రియాంకకు వెంటనే న్యాయం జరగాలి. మాల్ నుండి ప్రియాంకకు వెంటనే న్యాయం జరగాలి. మాల్ నుండి ప్రియాంకకు వెంటనే న్యాయం జరగాలి. మాల్ నుండి ప్రియాంక యాజమాన్యం స్పందించాలి. మాల్ యాజమాన్యం స్పందించాలి. మాల్ యాజమాన్యం స్పందించాలి. మాల్ యాజమాన్యం స్పందించాలి. యాజమాన్యం స్పందించాలి. We want justice. 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 all యాజమాన్యం వెంటనే స్పందించాలి. ఇందులో ఎవరు తప్పున్నా లేకపోయినా మాల్ వాళ్ళ తప్పు అయితే ఎంతవరకు ఉందే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు డ్రింక్ చేసినప్పుడు వెంటనే కింద నుండి పంపించకుండా పైకి వెళ్ళి అంత డ్రామా క్రియేట్ అయింది. ఇంకోటి ఏంటంటే పోలీసులు తరమడం వల్లే వాళ్ళు కంగారు పడి యాక్సిడెంట్ అన్నది చేశారు. మాల్లో ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ కనుక కొంచెం సాఫ్ట్గా హ్యాండిల్ చేసి ఉండుంటే, సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళని తరగకుండా ఉండుంటే మేబీ అమ్మాయి బతుకుండొచ్చు. ఇంకోటి ఏంటంటే మాల్లో ఫస్ట్ నుంచి కూడా సెక్యూరిటీ కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలి. ఇలాంటి ఘటనలు ఇంకోసారి జరగకుండా చూడాలని చెప్పి మేమైతే డిమాండ్ చేస్తున్నాము. అలాగే అమ్మాయికి అయితే ఖచ్చితంగా న్యాయం జరగాలని కూడా డిమాండ్ చేస్తున్నాము. జరిగిన సంఘటన మనం చూసుకుంటే అమ్మాయిని ఒకసారి కంటే ఎక్కువసార్లు గుద్ది చనిపోవడానికి కారణమయ్యారు. అయితే ఇక్కడ మనం స్పష్టంగా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఎక్కడైతే ఈ రక్తపు మరకలు ఉన్నాయో ఆ రక్తపు మరకల్ని చెరిపేసింది ఎవరు ఆదేశాలతో ఆ రక్తపు మరకల్ని చెరిపేయడం జరిగింది. అంటే ఎవిడెన్స్ని ట్యాంపరింగ్ చేయడం, సాక్ష్యాధారాలను మార్చడం, తెలుసుండి నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 238 ప్రకారం ఇలా ఎవిడెన్స్ని కనుక ట్యాంపరింగ్ చేస్తే 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించాలని చెప్తా ఉన్నారు. అలాగే ఆ రోజు ఎవరైతే సీసీటీవీ కెమెరా ఆపరేటర్గా ఉన్నారో వారిని, స్టాఫ్ని, అలాగే సెక్యూరిటీ గార్డ్ని, మాల్ యాజమాన్యాన్ని, మాల్ మేనేజర్ని తక్షణమే విచారించవలసినటువంటి తక్షణ అవసరం ఉంది. అలాగే విచారించి వాళ్ళని కో-అక్యూజ్డ్ కింద, అంటే కో-అక్యూజ్డ్ అంటే సహనిందితుల కింద చేర్చి వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయవలసినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా మాల్ టికెట్ తీసుకొని మాల్లో పార్కింగ్ చేస్తే మీ వినియోగదారులు మీ ప్రెమిసెస్లో జరిగితే కనీసం మానవత్వంతో ఒకరోజు మీరు సంతాప దినం ప్రకటించారా? కనీసం ఆ అమ్మాయి ఫోటోకి మీరు నివాళులు అర్పించారా? కనీసం మీలో మానవత్వం ఉందా అని ఈరోజు అడగదలుచుకున్నాం. ఒకరోజు వేతనాన్ని వాళ్ళ కుటుంబానికి సాయం కూడా చేయలేని పరిస్థితి, దౌర్గమ్య పరిస్థితి మీ దగ్గర నుంచి ఏర్పడుతూ ఉంది. రాబోయే రోజుల్లో మాల్ యాజమాన్యం పూర్తిగా ఆ అమ్మాయికి న్యాయం చేయకపోతే మేము ప్రత్యక్ష కార్యాచరణకి సిద్ధం చేస్తూ దశల వారీగా ఉద్యమం అనేది మొదలు పెడతాం. మాల్లో మొన్న జరిగినటువంటి ప్రియాంక యాక్సిడెంట్ ఏదైతే ఉందో ఆ యాక్సిడెంట్లో ప్రియాంకకు న్యాయం జరగాలని జక్కంపూడి గణేష్ కానీ, జక్కంపూడి రాజా, అమ్మ జక్కంపూడి విజయలక్ష్మి గారు మరి ఉద్యమ బాట ద్వారా
ఉద్యమం చేస్తూ ఈ రోజు వరకు కూడా మరి ర్యాలీలు నిర్వహిస్తూ లేకపోతే అలాగే మాల్ దగ్గర కొవ్వొత్తుల ప్రదర్శన ఎన్నో చేసినప్పటికీ కూడా యాజమాన్యం ఒక్క మెట్టు కూడా దిగి రాకపోవడం చాలా దురదృష్టకరం. ఇది వాళ్ళ అహంకారానికి ప్రతీకగా చెప్పుకోవచ్చు. రాష్ట్రాన్ని కుదిపేసినటువంటి ఇలాంటి సంఘటనలో ఇప్పటిదాకా యాజమాన్యాన్ని ఎందుకు పిలిచి నష్టపరిహారం, మనిషి చనిపోవడం దురదృష్టకరం, మనిషి రాకపోవచ్చు, తూతూ మంత్రంగా మాత్రమే కొంతమంది నష్టపరిహారాలు చెల్లించడం జరిగింది. అది కాకుండా మరి ఈవేళ ఒక కన్జ్యూమర్కి లోన్ ఏమన్నా జరిగితే కాంపౌండ్ బయట కాదు, ఏదైతే మాల్ టికెట్ పర్చేస్ చేసుకొని పార్కింగ్కి వెళ్తున్నప్పుడు జరుగుతుంది, కన్జ్యూమర్ కోర్ట్స్లో కూడా ఇది వస్తుంది. అలాగే ఏదన్నా జరిగితే సుమోటో కింద కూడా స్వీకరించవలసిన అనేక మంది ఉన్నారు. ఇప్పటికీ కూడా అటువంటి స్వీకరించకపోవడం, అవి పెట్టకపోవడం వల్ల ఈరోజు మరి విద్యార్థుల సహకారంతో జక్కంపూడి గణేష్ వెళ్ళి స్వయంగా ఎస్పీ ఆఫీసులో కంప్లైంట్ చేసి దీని మీద మాల్ యాజమాన్యాన్ని కూడా మరి ముద్దాయిల కింద పిలిచి విచారించి ఆ అమ్మాయికి తగు న్యాయం జరిగే వరకు అవసరమైతే జక్కంపూడి గణేష్ వ్యక్తిగతంగా చట్టపరమైన పోరాటాలు చేయడానికి ఈ రోజునే ఎస్పీ ఆఫీసులో శ్రీకారం చుట్టడం జరిగింది. గుద్దినటువంటి ఇద్దరు యువకులతో పాటు దీనికి ప్రధాన కారకులైనటువంటి మాల్ యాజమాన్యం, సెక్యూరిటీ వాళ్ళని కూడా ఇందులో కేసులో ఇన్వాల్వ్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి వారు గనక ఈ అమ్మాయిని కాపాడేటటువంటి పరిస్థితి ఎందుకు లేదు అని అంటే, ఇక్కడ చాలామంది కాలినడక నడుస్తూ ఉన్నారు, 2 వీలర్ బళ్ళు మీద వస్తూ ఉన్నారు. అటువంటి చోట ఘర్షణ జరిగినప్పుడు సెక్యూరిటీ వాళ్ళు కొంచెం సెన్సిటివ్గా హ్యాండిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా కాకుండా వారు కూడా ఏదో తాగుబోతుల్లాగా వారి వెంబడ పరిగెట్టించడం వల్ల ఆ కంగారులో వాళ్ళు కార్ని ఫాస్ట్గా రావటం, మొదటిసారి ఢీకొట్టడం, మరలా వెనకాల నుంచి వాళ్ళ యొక్క అరుపులకి భయపడి రెండోసారి ఆ బండి మీద నుంచే కార్ని పోనివ్వటం వలన నిండు ప్రాణం పోయిందని చెప్పి మేము బాధపడుతూ ఉన్నాం. వారు గనక నెగ్లిజెన్స్ లేకుండా కొంచెం సమయస్ఫూర్తిని మెయింటైన్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ రోజున డాక్టర్ ప్రియాంక బతికే ఉండును అన్నది మా యొక్క ఆలోచన. అదేవిధంగా మేము ఇప్పుడు ఐఓ అయినటువంటి దేవరాజ్ పాటిల్ గారిని కలిసినప్పుడు ఆయనకి మేమేమని చెప్పామంటే, కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు ద మర్డర్ అని చెప్పి, అంటే హత్యగా పరిగణించబడినటువంటి నేరపూరితమైనటువంటి మానవ హత్యగా దీన్ని పరిగణించాలి, కేసు కట్టాలి మాలవాళ్ళ మీద చెప్పి డిమాండ్ చేసాం. అదేవిధంగా లోపల జరిగినటువంటి ఘర్షణకు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో అది కూడా బయట పెట్టినట్లయితే ప్రజల్లో ఉన్నటువంటి అనేక అనుమానాలు కూడా డౌట్స్ క్లియర్ అవుతాయని చెప్పి కూడా ఆయన్ని కోరడం జరిగింది. ఆయన సుముఖంగా స్పందించారు. ఆయన ఏమంటారనంటే, దీనికి సంబంధించి మేము నిజాయితీగా పనిచేస్తాం, కానీ రకరకాల రూమర్స్ మాత్రం రాకుండా మీ యువత కూడా చర్యలు తీసుకోమని చెప్పి ఆయన మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఎటువంటి రూమర్స్ రానివ్వకుండా జరిగినటువంటి విషయాన్ని ఎటువంటి పక్షపాతం లేకుండా ముందుకు తీసుకుని వెళ్ళడంలో వారందరికీ సహకరిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి అందరినీ కోరుకుంటూ, అదేవిధంగా నిండు ప్రాణం, ఎన్నో కోటి ఆశలతో ఆడపిల్ల మా రాజమండ్రి వచ్చింది, మా అందరికీ ఆడపడుచుతో సమానం. ఆ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు కూడా ఖచ్చితంగా మేమందరం పోరాడతామని చెప్పి, దీనికి సంబంధించి కోర్టులో స్టేషన్లో ఇచ్చినటువంటి కేసుని రిజిస్టర్ చేయాలి, ఒకవేళ రిజిస్టర్ చేయకపోతే కోర్టుకైనా వెళ్ళి ప్రైవేట్ కేసు వేసి మరీ డైరెక్షన్ తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా మాల్ వాళ్ళని హెచ్చరిస్తూ